సంక్షోభం వేళ ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ప్రత్యేక గిఫ్ట్ వోచర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దాదాపు 10,000 విలువ చేసే గిఫ్ట్ వోచర్ ను ఇస్తున్నట్టు ఇండిగో సంస్థ ట్వీట్ చేసింది. ఈ గిఫ్ట్ వోచర్ ను ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. సంక్షోభం వేళ ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ప్రత్యేక గిఫ్ట్ వోచర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దాదాపు 10,000 విలువ చేసే గిఫ్ట్ వోచర్ ను ఇస్తున్నట్టు ఇండిగో సంస్థ ట్వీట్ చేసింది. ఈ గిఫ్ట్ వోచర్ ను ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇండిగో సంక్షోభానికి సంబంధించి అయితే వార్తలు మనం చూసాం. అయితే 3, 4, 5 తేదీల్లో ఎక్కువగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు గిఫ్ట్ వోచర్ ఇస్తున్నట్టుగా ప్రకటించింది. 10,000 రూపాయల విలువ చేసే గిఫ్ట్ వోచర్ ను ఇస్తున్నట్టు ప్రకటించింది ఇండిగో. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, డిసెంబర్ 3, 4 తేదీల్లో ఎవరైతే కస్టమర్స్ ఇబ్బందులు పడ్డారో క్యాన్సిలేషన్ చేసుకోవడం కావచ్చు, రీఫండ్ చేసుకొని ఎయిర్పోర్ట్లలో రోజుల తరబడి వెయిట్ చేసిన వారి కోసం క్షమాపణలు చెప్తూనే ఇండిగో ఆ ప్రయాణికులకు ఒక అవకాశాన్ని, అదేవిధంగా ఓ వోచర్ ని కూడా ప్రకటించడం జరిగింది. ట్రావెల్ వోచర్ 10,000 రూపాయల వర్త్ గల ట్రావెల్ వోచర్ ని ఆ కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్టుగా కూడా ఇండిగో తన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే ఇది 5,000 నుంచి 10,000 వరకు ఎవరైతే ఎయిర్లైన్స్ కి సంబంధించిన కాంపన్సేషన్ ఉందో అది 5,000 నుంచి 10,000 వరకు కూడా ఈ కస్టమర్లకు ఈ వోచర్స్ ను అందుబాటులోకి వస్తుంది. అయితే 24 గంటల్లో డిపార్చర్ టైం ఉంటుంది. ఆ తర్వాత కస్టమర్లు ఎవరైతే ఆ సమయంలో ట్రావెల్ చేయలేకపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఈ వోచర్స్ 12 నెలల కాల పరిమితి తోటి ఉంటుంది. ఈ 12 నెలల్లో ఎప్పుడైనా సరే వాళ్ళు ఈ వోచర్ ని ఉపయోగించుకొని వాళ్ళు దేశంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు అంటూ కూడా ఇండిగో చెప్పడం జరిగింది. అయితే సంక్షోభం తర్వాత ఇండిగో 3, 4, 5 తేదీల్లో ఏదైతే దేశవ్యాప్తంగా కూడా సంక్షోభం నెలకొందో దాంట్లో కొంతమంది కస్టమర్లకు రీషెడ్యూల్ చేయడం జరిగింది. మరికొంతమంది కస్టమర్లకు ఇటు రీఫండ్స్ కూడా ఇచ్చడం జరిగింది. ప్యాసింజర్స్ కి సంబంధించిన లగేజ్ కూడా ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది. వాళ్ళు కొన్న టికెట్స్, అదేవిధంగా సీట్ సెలెక్షన్స్ కి సంబంధించిన రుసుము, ఇటువంటివన్నీ కూడా ఇప్పటికే ఇండిగో తిరిగి చెల్లించినప్పటికీ కూడా కస్టమర్ల నుంచి తమ నమ్మకాన్ని కోల్పోవద్దన్న ఉద్దేశంతో ఇండిగో ఈ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఓన్లీ 3, 4, 5 డేట్స్ ని డిసైడ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇండిగో సంక్షోభం అలా మనం చూసాము, నాట్ జస్ట్ 3 డేస్ కదా, ఎందుకు ఈ డేట్స్ నే ఫిక్స్ చేసినట్టు అనుకోవచ్చు? అయితే రెగ్యులర్ గా వాళ్ళ ఆపరేషన్స్ అంతా కూడా సజావుగా కొనసాగుతున్నప్పటికీ ఈ ఎయిర్లైన్ ట్రావెలింగ్ కి సంబంధించి ఏదైతే సిబ్బందికి సంబంధించిన సమయం కుదింపు జరగడం, అదే సమయంలో విమానాలు నడిపే పైలట్లకు సంబంధించిన సమయం వాళ్ళు 10 గంటల సమయాన్ని కుదించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ సంక్షోభం ఏర్పడడం జరిగింది. ఆ వారాంతరపు సెలవులు దాదాపు 48 గంటల పాటు కూడా వాళ్ళు వారాంతరపు సెలవులోకి వెళ్లాలంటూ కూడా DGCA నూతన నిబంధనలని అమలు చేస్తున్న అన్ని ఎయిర్లైన్స్ కంపెనీలు దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది. అయితే ఇతర కంపెనీస్ అంతా కూడా నూతనంగా ఏరోప్లేన్స్ నడపడానికి పైలట్స్ ని వాళ్ళు నూతనంగా నియమించుకోవడం జరిగింది. కానీ ఇండిగో కొంత ఆలస్యమైంది. దేశంలో పైలట్ల కొరత, ఇతర అంశాలను కూడా ఇండిగో కొంత సాకుగా చూపిస్తూ ఉంటుంది. కానీ 3, 4, 5 తేదీల్లో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రయాణాలంతా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడంతో పూర్తిగా దేశంలో ఎక్కడికక్కడ ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్లకే పరిమితం అవడం జరిగింది. ఆ 3, 4, 5 తేదీల్లోనే ఈ రీషెడ్యూలింగ్, తర్వాత వాళ్ళకు సంబంధించిన ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవడం, ఇతర మార్గాల ద్వారా వెళ్లడం, ఇదంతా సంక్షోభం ఏర్పడడం జరిగింది. సో ఆ తేదీలో ఎవరైతే ఈ టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ కోసం ఇండిగో ఆ కస్టమర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో తాము వదులుకోదలుచుకోలేదంటూ కూడా ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఆ కస్టమర్ల కోసం 12 నెలల కాల సమయం, ఆ 12 నెలల కాల సమయాన్ని విధిస్తూ ఈ యొక్క వోచర్లను అయితే ప్రకటించడం జరిగింది. సో ఒకసారి ఇండిగో సంక్షోభం తర్వాత ఒకసారిగా కూడా బిజినెస్ డౌన్ అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర కారణాలతోటి ప్రయాణికులు ఇండిగోని నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి తాము వల్ల నష్టపోయిన కస్టమర్లతో పాటు దేశంలోని ఇతర కస్టమర్లకు కూడా ఇది తాము కస్టమర్ల పట్ల ఎంత విధేయతగా ఉన్నాము అనేది చూపించడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇండిగో ఇటువంటి ప్రకటన చేసింది అనేది కూడా
చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే 5,000 నుంచి 10,000 వరకు సంబంధించిన ఓచర్లను 12 నెలల కాల పరిమితితోటి కస్టమర్లకు అందించనుంది. ఇది కస్టమర్లు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్ కావచ్చు లేదా యాప్ లో ఈ యొక్క ఓచర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళు ప్రయాణం చేసే సమయంలో ఈ యొక్క కోడ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ సమయంలో టికెట్లకు సంబంధించి ఈ ఓచర్ ద్వారానే డబ్బులు చెల్లించవచ్చు అనేది కూడా ఇండిగో చెప్పింది. రైట్, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.